గోదావరి వరద గోదావరి అయింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువకి తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భద్రాచలంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చింది. 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు గోదావరిలో భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల ప్రవాహం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో భద్రాచలంలో వరద నీరు తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 29 అడుగులకు చేరిన నీరు సోమవారం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా వరద ఉధృతి అధికమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక భద్రాచలం డివిజన్లోని వెంకటాపురం, వాజీవీడు మండలాల్లో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కతొర్రవాగు, కొండాపురం వాగు, కొంగలవాగు పొంగడంతో రోడ్లపై వరద పోటెత్తింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలు కూడా తమ జాగ్రత్తలో ఉండాలని హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆవాసం ఉండేవారు ముందు జాగ్రత్త చర్యగా ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని వారు సూచించారు. భద్రాద్రి గోదావరి వరద గోదావరిగా మారడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఎలర్ట్ అయ్యాయి. వరద ఉధృతి పెరిగితే తీసుకోవలసిన చర్యలపై సమాయత్తమవుతున్నారు.